అందరికీ నమస్తే. బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణకు హాజరైన శ్రీముఖితో పాటు ఆమె సోపతిగాలు అప్పుడు ఇప్పుడు నటిస్తూ ఉంటారు కదా, ఈ సైడ్ క్యారెక్టర్లు హీరోయిన్లు వీళ్ళంతా కలిసి అంట సిఐడి దగ్గరికి పోయిరంట. పోయినాక చెప్తున్నారంటే వీళ్ళు మాకు ఇవి బెట్టింగ్ యాప్స్ అని మాకు తెలియదు సార్, మేము బెట్టింగ్ యాప్స్ అనుకోలేదు. ఇవి మరి ఏమనుకోరు అమ్మ అష్టశం అనుకురా, ముక్కుడికి అనుకురా, మరి ఏం యాప్లు అనుకోరు? మరి అవి జర్నన్న సిగ్గు అనిపించాలి కదా మీకు. ఇక అంటేనేమో బదనాం మీతోటి. కానీ బెట్టింగ్ యాప్స్ కావని ఇవాళ నువ్వు అంటున్నావు, మొన్న ప్రకాష్ రాజా అనే, మళ్ళీ పోతే రానా గట్టినా అనే, ఆయన వాళ్ళు విజయ్ దేవరకొండ గట్టినా అనే, ఇంకా చాలా మంది. మీరు ఎన్ని కుటుంబాలను నాశనం చేసిరో మీకు ఏమైనా అర్థమవుతుందా? మీరు సంపాదించుకుంటేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. అది వీళ్ళకి ఎరికే ఏ రకంగా సంపాదించుకోవాలనేది హీరోలకైనా బాగానే ఎరక. మరి గా రకంగా సంపాదించుకోక ఈ బెట్టింగ్ యాప్స్లో ఏమంటే పడితే ఇవాళ పోలీసు వాళ్ళు పిలిపించి మిమ్మల్ని ఎంక్వైరీ చేద్దామంటే అయ్యో తూముచ్చి మాకే పాపం తెలియదు. ఎట్ట తెలియదు మరి మీకు? ఎట్ట తెలియదు? మీరు యాడ్ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని చేసిరా? మీకు ఎరికే కదా యాప్లు గిట్ట పోతే గిట్ట అయిద్దని. ఎన్ని కుటుంబాలు నాశనమైనా మీ పుణ్యమాట. ఇలా బ్యాంక్ అకౌంట్ బీక్ అకౌంట్ మొత్తం అన్నీ చెక్ చేస్తూ ఊరంట. కానీ మరి మీ బ్యాంక్ అకౌంట్ల కోట్ల రూపాయలు పడి ఉంటాయి ఆ బెట్టింగ్ యాప్స్ల వల్ల. మరి ఆ పైసలను తీసుకొచ్చి ఇలా గవర్నమెంట్కి ఇచ్చే ఉపాయం చేస్తారా? శ్రీముఖి మళ్ళీ పోతే ఇంకోలా ఇండియమే నిధి అగర్వాల్, అమృత చౌదరి వీళ్ళంతా మరి పైసలు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారా? పుణ్యానికి వచ్చిన పైసలు పాడైపోను, జనాల సొమ్ము జనాలు నాశనం చేసుకొని తిన్న సొమ్ము మాకేందుకు అనుకొని ఇస్తారా? ఇయ్యరు. ఎట్ట ఇస్తారు? పెద్ద ఆయన వాళ్ళు ప్రకాశ్ రాజ్ అయితే ఒకటే దెబ్బలు వరుసకొచ్చిండు, అయ్యో తప్పైంది సారీ అయిపోయి, ఆయన తప్పైంది సారీ అంటే మరి ఆ బెట్టింగ్ యాప్ల వల్ల నాశనమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళ కుటుంబాలలో మళ్ళీ చచ్చినోడు మళ్ళీ బయటకు వస్తాడా? మీరు ప్రమోట్ చేస్తేనే కదా, మీరు చెప్తేనే కదా ఆడూరి మస్తుకు వస్తాయి, ఆడూరి గెలిచిరా అంటే ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు, పండుకొని ఆడుకోవచ్చు, బాత్రూంలో కూర్చొని ఆడుకోవచ్చు అని కథల పడితే గారా మీరు అంతా కలిసి. మరి గదే పని చేసిరు పొరగాళ్ళంతా. గా పని చేసే మొత్తం సర్వనాశనం అయ్యారు. ఇల్లాగమైపోయి ఒల్లాగమైపోయి ఓని పిల్ల విసి పెట్టిపోయి, ఓనికి పెళ్ళే కాకపోయి, ఓడు మొత్తం పీటికలు లేకుండా విక్కపాయ. మరి వీళ్ళందరి సర్వనాశనానికి కారణం మీ సెలబ్రిటీలే కదా. మీరు సంపాదించుకోవాలంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి. మీకు ఇంకా ఏమన్నా మార్గం కూడా ఉన్నది. మా శ్రీనిధి అయినా, నిధి అగర్వాల్ అయినా, ఇంకోలైనా కానీ మరి మీ మార్గాలను పక్క పెట్టి మరి ఈ బెట్టింగ్ యాప్స్లో తెరువు ఎందుకు పోయినట్టు? పోయేది మీ వంతే. ఇవాళ పోలీసులు అడిగేసరికల్లా అవి బెట్టింగ్ యాప్స్ అని మాకు తెలియదు సార్. మరి ఏమని పోయిరా అమ్మ? మరి మీరు ఏం యాప్స్ అని పోయిరు? మరి ఆడేమన్నా వంట వార్పు అని పోయిరా, ముక్కుడికి ఇస్తా అని పోయిరా, లేకపోతే ఇంకేమైనా జాగిల్లో ముగిల్లో అని ఆటాడుతందుకు పోయిరా? మీరు పనికిరాని చెత్త యాడ్ చేయడం వల్ల దగ్గర 100 కుటుంబాలు నాశనమైనాయి. 100 కుటుంబాలు నాశనమైన చక్కదాన పొరగాలు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ బెట్టింగ్ యాప్ల వల్ల. గిన్ని రకాలుగా చేసి ఇవాళ మాకే పాపం తెలియదు, మమ్మల్ని మన్నించరు అంటే ఎట్ట మన్నిస్తారు? ఫస్ట్ సజ్జనాడు సారు ఇగో ఈ బెట్టింగ్ యాప్స్లో గీళ్ళని ఎన్కౌంటర్ చేసే ఉపాయం చేయి మమ్మ. కానీ అమ్మో గట్ట చేస్తారు ఎందుకంటే వీళ్ళు సెలబ్రిటీలు కదా, వీళ్ళు సెలబ్రిటీలు. అదే బక్కోడో లేకపోతే తిక్కలోడో అయితే ఈ టైంకి ఆయన పని చేయదురు. కానీ వీళ్ళు జర సెలబ్రిటీలు వీళ్ళతోటి చాలా ఎక్కడ ఉంటాడు పాడైపోను, అందుకోసమని వీళ్ళని ఆపుతురు. కానీ గిసోటి వాళ్ళకి శిక్ష చేసే ఉపాయం చేరి సరే ఇప్పుడు ఎన్కౌంటర్ అంటే ఏడుకెళ్ళి చేస్తారు పడే తుపాకి గుండెకు దండగా అయితే. కానీ వీళ్ళకు శిక్ష చేసి వీళ్ళకి ఎన్ని పైసలు గుంజుకురో ఆ బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్ని పైసలు వచ్చినాయో ఆ పైసలని గుంజుకొని గవర్నమెంట్ కలిపి ఉపాయం చేయరు మమ్మగాని ఏమైనా పుణ్యం ఉంటుంది.